మన తెలంగాణలో ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. చాలామంది అప్పులైతే చేసుకుర్రు. చాలా ఇబ్బందయితే పడుతుర్రు. లోన్‌లున్నయి. ప్రతి ఒక్క ఇండ్ల మీద లోన్‌లయితే ఉన్నాయి. వాళ్ళకు ఈఎంఐలు కట్టడానికి కూడా పైసలు లేవు. తినడానికి సరైన తిండి లేదు. ఇంకా నయం. ఇంకా రేషన్ బియ్యం వస్తున్నాయి కాబట్టి కొందరి పరిస్థితి అయితే బాగానే ఉంది. ఏడ అప్పడిగినా అప్పు పుడతలేదు. ఏం చేయాలో అర్థమైతలేదు ఒక్కొక్కరికి. పనులు లేవు ముఖ్యంగా. మన తెలంగాణలో ఎవ్వరికి ఏం పని లేదు. మంచి మంచి చదువుకున్నోళ్ళు గ్రాడ్యుయేషన్స్ వాళ్ళు వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఖాళీగానే ఉన్నారు. ఇప్పుడు ఏఐ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఉన్న ఉద్యోగాలు కూడా తీసా పోయినాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కూడా పోతున్నాయి. నెక్స్టు రోబోలతోనే ఈ హాస్పిటల్‌లో వర్క్ చేపిస్తారంట. అవి కూడా హాస్పిటల్‌లో కూడా జాబులనేది పోయే అవకాశాలున్నాయి. ఇంకా రాబోయే కాలంలో. వ్యవసాయం చేసుకుందామంటే జాగాలు లేవు. చాలామంది అమ్ముకున్నారు. వ్యవసాయం మొత్తం తగ్గిపోయింది. చాలామంది కూలికి పోదామన్నా కూలికి కూడా పిలిచే ఎవరు పిలుస్తలేరు. దాని మీదకెళ్ళి ఈ రోగాలు ఒకటి జ్వరాలు, ఫీవర్స్ ఇవన్నీ రకాల సీజన్ అలా అదే విధంగా ఉంది. ఎవరికి ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. తెలంగాణలో చాలామంది ఇబ్బంది పడుతుర్రు. అప్పులు దొరకలేవు. జాగాలున్నా రిజిస్ట్రేషన్ చేస్తే ఎవరైనా అప్పిస్తారంటే కూడా ఎవ్వరు ఇయ్యడం లేదు. ఇది నా ఒక్కని ఆవేదనే కాదు. ప్రతి ఒక్కరి ఆవేదన ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రతి ఇంట్లో అప్పే ఉంది. ప్రతి ఒక్కరికి అప్పే ఉంది. అప్పు లేనోడు ఎవ్వరు లేరు. అప్పులు లేనోళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. వాళ్ళంత అదృష్టవంతులు ఎవ్వరు లేరు. అప్పులు లేనోడు. జాగాలు ఉండి కూడా వేస్టు. 1 ఎకరం 2 ఎకరాలు జాగా ఉండి కూడా వేస్టు. ఇప్పుడు ప్రజెంటు డబ్బులైతే ఎవ్వరి దగ్గర లేదు. మన తెలంగాణ మొత్తం ప్రతి ఒక్కళ్ళ ఇంట్ల మీద లోన్లే ఉన్నాయి చాలా వరకు. వెహికల్ లోన్ అని, హోమ్ లోన్ అని, ఇంకా చాలా రకాల లోన్స్ అన్నీ ఉన్నాయి. కొంచెం కష్టంగానే ఉంది. నిరుపేదకులకైతే చాలా కష్టమే ఉంది.